చూస్తున్న ఒత్తిడి తట్టుకోలేక సుమోటో నోటీసులే జారీ చేసినట్టు అనుకోవచ్చు. ఏముందిలేండి, అంటే జర్నలిస్టులు వెళ్ళి ఫిలిం జర్నలిస్టులు వెళ్ళి ఒక విజ్ఞాపన పత్రం ఇవ్వటం మనం చూసాం. దాని మీద డెసిషన్ తీసుకుని ఆయన్ని పిలవటం జరిగింది. పిలిచి ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారంటే, ఇక్కడ పర్టికులర్గా శోభిత టార్గెట్ అవుతోంది ఎపిసోడ్లో, అలాగే అంతకుముందు సమంత టార్గెట్ అయింది కాబట్టి మహిళా కమిషన్ కల్పించుకోవాల్సిన అవసరం ఉంది అనేది కొంత ఎస్టాబ్లిష్ చేయగలిగారు వీళ్ళు. రెండోది, సెలబ్రిటీస్ని టార్గెట్ చేస్తున్నారు అనేది జనరల్ గొడవ, జనరల్ ఎలిగేషన్. అందులో భాగంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి కూడా ఆ ఫ్యామిలీతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు, వేణుస్వామితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. ఇది ఒక ప్రాసెస్ జరుగుతోంది. ఈ ప్రాసెస్లో భాగంగానే మహిళా కమిషన్ తనకి అందినటువంటి విజ్ఞాపన మీద డెసిషన్ తీసుకున్నారు. దీన్ని సుమోటో అని అనుకోలేము. ఆవిడ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. శారద గారు ఆవిడ మీద, అంటే సోషల్ మీడియాలో వీళ్ళు ఎప్పుడైతే ఆ విజ్ఞాపన పత్రం ఇచ్చి ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో పెట్టారో, ఇమ్మీడియట్గా కొంతమంది సీనియర్ జర్నలిస్టులు కూడా స్పందించారు. వీళ్ళకి స్పందించి నిజమే వాళ్ళు డిమాండ్లో న్యాయం ఉంది, మీరు పట్టించుకోవాలి అని చెప్పి ఆవిడ్ని ట్యాగ్ చేస్తూ కూడా పెట్టారు. దాంతో ఫైనల్గా ఆవిడ ఆ నిర్ణయం తీసేసుకుని ఒక విచారణకైతే పిలిచారు. ఇప్పుడు ఆయన వెళ్ళాలి, వెళ్ళి హాజరై తన ఆర్గ్యుమెంట్ ఏమిటో చెప్పేసుకుంటే సరిపోతుంది. అది అసలు అంటే ఈ మొత్తం వివాదం తర్వాత వేణుస్వామి గారి భార్య ఆవిడ కూడా మాట్లాడారు. ఆవిడ కూడా జర్నలిస్ట్ అని అవును చెప్తుంటారు. ఆవిడ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దామండి. ఎందుకంటే నాగ చైతన్య సమంత గురించి అది చెప్పారు. ఇక్కడ నేను ఒక జర్నలిస్ట్గా మాట్లాడుతున్నాను. ఓకే, మా జర్నలిస్టుల్లోనే ఒక జర్నలిస్ట్, నా కొలీగ్ అనుకుందాం, పంపించారు. అంటే సరే, ఒక జ్యోతిష్యం చెప్పిన ఒక మనిషి మీద సో కాల్డ్ ఛానల్స్ గంటలు గంటలు మీటింగులు పెట్టేసి గంటలు గంటలు టైం స్పెండ్ చేసేసి అంత అవసరం ఏముందన్నది అర్థం కాలేదు. ఎందుకంటే మీడియా అనేది ఎంత పవర్ఫుల్ అండి. అసలు మీడియా అనేదానికి అసలు విలువే లేకుండా అయిపోయిందని అందరికీ తెలుసు. ఆఫ్ కోర్స్ నేను ఇప్పుడేం కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. కాకపోతే ఒకప్పుడు అంటే నేను పనిచేసిన టైంలో జర్నలిస్ట్ అని చెప్పుకోవాలంటే ఖచ్చితంగా జర్నలిజం పాస్ అయి ఉంటేనే జర్నలిస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 ఇంటర్వ్యూలు చేసేస్తే చాలు జర్నలిస్ట్లే. ఆ లెక్కను చూసుకుంటే నేను సూపర్ జర్నలిస్టులు, ఎందుకంటే వందల ఇంటర్వ్యూలు తీసేసుకున్నాను, వేల ఎపిసోడ్లు చేసేసాను. సో కాబట్టి ఈ జర్నలిస్టులందరూ నా కొలీగ్స్ జర్నలిస్టులు. ఇప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ గా అడుగుతున్నాను, ఈ పలానా జ్యోతిష్యం చెప్పారు, పలానా వాడెవడో టమాటా కూరలో ఉప్పు ఎక్కువ వేసాడు, ఇంకెవడో ఏదో చేశాడు, ఇవి పక్కన పెడితే నేను పేర్లు తీయకూడదు అనుకుంటున్నాను, కానీ తీస్తున్నాను. గత నెల రోజుల నుంచి ఈ సో కాల్డ్ ఛానల్స్ లో రాజ్ తరుణ్, లావణ్య వీళ్ళిద్దరిని వీళ్ళ స్టోరీని కూర్చోపెట్టి ఛానల్స్ కి ఉన్న మినిమం నీకు రూల్స్ కూడా తెలియకుండా, ఒక బీప్ సౌండ్ లేకుండా, నువ్వు వాడితో పడుకున్నావు, నువ్వు దీంతో పడుకున్నావు, బూతులు 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 బూతులు. ఇంకొకటి ఏంటంటే, ఒక ఛానల్ అయిపోయిన వెంటనే బయట చెప్పుకుంటే సిగ్గిపోతుంది, ఒక పెద్ద శాటిలైట్ ఛానల్స్ కూడా రండి మేడం, మా ఛానల్ కి రండి మేడం, మీకు న్యాయం చేస్తాం. ఏం చేస్తారు? అదేదో సినిమాలో లాగా పోరాడతాం అంటే ఏం ఆడతారు అన్నట్టు వాళ్ళకి న్యాయం మీరు ఏం చేస్తారు? మీకు రేటింగుల కోసం కదా. పోనీ వాళ్ళు బూతులు మాట్లాడుతున్నారా? కాదు, ఒక పిల్ల వచ్చి కూర్చో చూసారు కదా, అంటే ఆవిడ ఏం మాట్లాడుతున్నారు. రాజ్ తరుణ్, లావణ్య ఎపిసోడ్ కూడా ఆవిడ తీసుకొచ్చేసారు. అవి మరి ఎలాంటి శాంక్టిటీ లేని ఆ అంశాలు ఎలా తీసుకొస్తారని అడుగుతూనే, మరి ఇంకొకళ్ళ పర్సనల్ అఫైర్స్లో వెళ్ళిపోయి దూరిపోయి ఏదైనా పెళ్లి ముహూర్తాల గురించి మాట్లాడితే పర్లా, పెళ్లి పెటాకుల గురించి మాట్లాడితే ఎవరు ఊరుకుంటారండి? అంటే విమర్శ చేయటానికంటే ముందు ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా ఆత్మవిమర్శ తర్వాతే విమర్శ ఉండాలి. ఈ ఇష్యూ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఆవిడ అంటే, చాలా క్లియర్గా వేణుస్వామి గారు చేసినటువంటి వ్యాఖ్య మీద ఒక దుమారం రేగి ఈయన పర్సనల్ స్పేస్లోకి వెడుతున్నారు,
అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. రెండోది, వాళ్ళంతటి వాళ్ళు వెళ్ళి జాతకాలు చెప్పించుకుంటే ఓకే, అది కూడా లేదు. ఈయనే సుమోటోగా కేసు తీసేసుకుని వాళ్ళ నిశ్చితార్థం అనే దాన్ని ఈయన టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసేసుకుని వాళ్ళ అంటే ఆయనకున్నటువంటి సోర్స్లో నుంచి వాళ్ళ జన్మ నక్షత్రాలు ఇవన్నీ జాతక చక్రాలు ఆయనే డిజైన్ చేసి ఫైనల్గా సమంత జాతకం కంటే కూడా ఈ అమ్మాయి జాతకం వీక్గా ఉంది అని చెప్పారు. చెప్పి ఈ రిలేషన్ ఒక 3 years మాత్రమే సస్టైన్ అవుతుంది, 27 దీనికి ఎక్స్పైర్డ్ డేట్ ఉంది అని ప్రకటించేశాడు ఆయన. దీంతో వివాదం మొదలైంది. ఈ ప్రాసెస్లో దీనికంటే ముందు రోజు నాగార్జున గారు ఒక ప్రకటన చేశాడు. ఇది చాలా అంటే కేవలం మీ ముగ్గురే కనిపించారేమిటి ఫోటోలో, ఇంకెవరూ లేరా అక్కడ అని ఒక చర్చ జరిగింది సోషల్ మీడియాలో. అంటే నాగార్జున, నాగ చైతన్య, శోభిత వాళ్ళు ముగ్గురే కనిపించారు. ఏమిటిది అంటే ఆయన ఒక క్లారిఫికేషన్ ఇచ్చాడు. అంటే చాలా మంచి ముహూర్తం అది, అందుకని మిగిలిన వాళ్ళని పిలిచే టైం లేక హడావిడిగా కార్యక్రమం చేసేసాం. రేపు ఎలాగూ పెళ్ళి గ్రాండ్గా జరుగుతుంది కదా ఒక ఈవెంటు అని ఆయన ఒక మాట చెప్పాడు. అంటే ఒక మంచి ముహూర్తం పెట్టుకున్నాం మేము అనేది ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు. ఈయనేమో ఇది అసలు ఇది ఎక్కువ కాలం నిలిచేది కాదు, మ్యాక్సిమం 3 years అన్నాడు ఈయన. ఇలా చెప్పటం తన రైట్గా భావిస్తున్నాడు ఆయన, తన హక్కుగా చెప్పుకున్నారు ఆయనే. తనకున్న హక్కు ఏమిటి అంటే సమంత నాగ చైతన్య ఎపిసోడ్ మొదట మాట్లాడింది నేనే కాబట్టి, ఆ తర్వాత అది జరిగింది కాబట్టి ఆ హక్కుతో ఈ విషయం చెప్పాలి, చెప్పడం నా బాధ్యత అనుకుని చెప్పాను అన్నాడు ఆయన. అది ఎలా జస్టిఫై చేసుకుంటాడో అంటే అసలు అదే హక్కు ఎలా అవుతుంది? కొన్ని సమంత వచ్చి ఆయన ఏమన్నా అడిగిందా, అయ్యా ఏంటి మా పరిస్థితి, నేను ఏమన్నా రాహుకేతు పూజ చేయించుకోవాలా లేకపోతే నాకు నారాయణ బలి చేయించుకోవాలా, ఏమైనా అడిగిందా? అడగలేదు కదా. ఈయన పులిమేసుకుని చెప్పాల్సిన అవసరం ఉంది అనేది ఇప్పుడు సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్న. రెండోది ఇంకో సెక్షన్ బయలుదేరింది, ఆస్ట్రాలజీ ఈజ్ ఎ సబ్జెక్ట్ ఇన్ తెలుగు యూనివర్సిటీ. అది శాస్త్రబద్ధత ఉన్న ఒక శాస్త్రం అని విశ్వసించే వాళ్ళు ఉన్నారు, దాన్ని చదువుకునే వాళ్ళు ఉన్నారు, ప్రాక్టీస్ చేసేవాళ్ళు ప్రాక్టీషనర్స్ వేణుస్వామి లాంటి వాళ్ళు ఉన్నారు. ఆయన చదువుకున్నాడు లేదు తెలీదు, బట్ క్లెయిమ్ చేసుకుంటాడు ఆయన చదువుకున్నానని. అంటే ఆవిడ ఒక మాట అన్నారు దానిలో, ఇప్పుడు 2 ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళందరూ జర్నలిస్టులు అని చెప్పేసుకుంటున్నారు. ఆ రోజుల్లో అంటే మా రోజుల్లో అన్నారు ఆవిడ, ఆ రోజుల్లో జర్నలిస్ట్ కావాలంటే ఒక పరీక్ష పాస్ అవ్వాల్సినటువంటి అవసరం ఉండేది, ఇప్పుడు అవసరం లేకుండా ప్రతి వాళ్ళు జర్నలిస్టులు అయిపోతున్నారు అని చెప్పారు. సో ఇప్పుడు ఈయనకి ఆయన చెప్తున్నటువంటి శాస్త్రంలో ఏదైనా ప్రామాణికత ఒక డిగ్రీ ఉందా లేదా అనేది మరి అది కూడా క్వశ్చన్ చేస్తారు, చర్చ జరగాల్సినటువంటి అవసరం తెలుగు యూనివర్సిటీ నుంచి